సో అయ్యో నాకు బుద్ధుడు అంటే చాలా ఇష్టం. అదే మా ఆఫీస్ తరఫున ఒక స్మాల్ హాయ్ అశోక్ గారు, హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే ఓకే, గ్రేట్ టు ఫైనల్లీ మీట్ యూ. నైస్. చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడే ఫస్ట్ టైం కలవడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మళ్ళీ మరో సినిమాతోటి వస్తున్నారు. సో టైటిల్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. దేవకీ నందన వాసుదేవ. సో కాంటెంపరీగా ఉంది, ఇప్పుడు వస్తున్న క్లాసిక్ డిఫరెంట్ డైరెక్టర్స్కి ఉంది. ప్లస్ ఆల్రెడీ ప్రూవ్ డైరెక్టర్ కూడా అర్జున్ జంజాల్ గారు. సో సో మంచి హోప్ అంటే ఇలాంటి సినిమా నాకు ఎంత తొందరగా వస్తుందని అనుకోలేదు. ఫస్ట్ ఓకే, ఇంత కమర్షియల్ జోన్లో నేను చేయటం అనేది ఎప్పుడు ఒక 4-5 సినిమాలు చేసాకే ఇట్లా ఏదైనా జరుగుద్ది అనుకున్నా. వెదర్ ఇట్స్ నేను రెడీగా ఉంటానా లేదా, లేకపోతే ఎవరైనా ఆఫర్ ఇస్తారో కూడా తెలియదు కదా మనకి. సడన్లీ సర్కమ్స్టాన్సెస్ వల్ల గ్యాప్ వచ్చేసింది హీరో నుంచి, ఏదో ఒకటి చేయాలని కూర్చున్నాము. అండ్ ది స్టోరీ కేమ్. సో ఇట్ జస్ట్ కైండ్ ఆఫ్ హ్యాపెన్ లైక్ దట్. ఏంటి కమర్షియల్ అంటే ఏంటి? జస్ట్ లైన్? అది కొంచెం కష్టం అండి, ఎందుకంటే మెయిన్ సెంట్రల్ దీంట్లో ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది. ఓకే ఓకే, అయితే డోంట్ నో ప్రాబ్లం. దట్ ఈస్ లైక్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. పోనీ మీ క్యారెక్టర్? మా క్యారెక్టర్ అయితే ఇట్స్ వెరీ రూటెడ్ క్యారెక్టర్ అండి. సినిమా కూడా విజయనగరం టౌన్లో జరిగే కథ ఒకటి. విజయనగరం. సో ఊర్లోనే జరుగుతుంది కథ మొత్తం. అండ్ హీఈస్ అ హ్యాపీ గో లక్కీ టౌన్ బాయ్. అండ్ మెయిన్ క్యారెక్టర్ అయితే లైక్ అందరికీ స్వేచ్ఛ ఉండాలని గట్టిగా కోరుకుంటాడు. బికాజ్ ఊర్లో జరిగిన సంఘటనలు కానీ ఇదంతా చూస్తూ ఉంటే హీ గెట్స్ వెరీ డిస్టర్బ్డ్. హీ డజంట్ లైక్ ఇట్ వెన్ పీపుల్ ఆర్ కేజ్డ్ కానీ ఎవరైనా డామినేట్ చేసిన అలాంటివి నచ్చవు వీడికి. సో ఈజ్ దట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్, హ్యాపీ గో లక్కీ గై హూ లైక్స్ ఫ్రీడమ్ అండ్ హీ హోప్స్ దట్ ఎవ్రీబడి హ్యాస్ దట్ సేమ్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది. సో కన్ఫ్రంటేషన్ ఉంటుంది. సో కన్ఫ్రంటేషన్ ఉంటాయి కాబట్టి యాక్షన్ సీన్స్ ఉంటాయి. బేసిక్గా యాక్చువల్గా చూస్తే హీరో పేరు కృష్ణ, హీరోయిన్ పేరు సత్యభామ, విలన్ పేరు కంసరాజు. సో ఆ కృష్ణుడి కథ నుంచి కొంచెం ప్యారల్స్ తీసుకొని చేసిన మోడర్నైజ్డ్ విత్ అ నైస్ బిగ్ ట్విస్ట్ ఇన్ ద మిడిల్. అందులోనే తీసుకొని ఆ డివైన్ ఎలిమెంట్స్ని తీసుకొని ఆ కథని బేస్ చేసుకొని తీసినా కూడా దాని నుంచి డిఫరెంట్గా ఉంటుంది కొంచెం. అదేంటి అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఎవరు సెలెక్ట్ చేసేది ఈ స్టోరీ? సో బేసిక్ ప్రశాంత్ వర్మ రాసుకుని పెట్టుకుని ఉన్నాడు ఎప్పటి నుంచో. అండ్ దట్ స్టోరీ హ్యాడ్ ట్రావెల్డ్ విత్ హిమ్ ఫర్ సమ్ టైమ్. ఐ థింక్ నా దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ తిరిగింది స్టోరీ అది. ప్రశాంత్ వర్మ గారు కొంతమందికి వేరే వాళ్ళకి హీ హ్యాడ్ ప్లాన్స్ టు మేక్ ఇట్ హిమ్సెల్ఫ్ అనమాట. దెన్ అది కుదరక ఇటు హనుమాన్ సైడ్ షిఫ్ట్ అయిపోయాడు మనిషి. సో అది వన్ హీ వాజ్ డూయింగ్ ప్రీ ప్రొడక్షన్ ఆన్ హనుమాన్, ఆ టైంలో నా దగ్గరికి వచ్చాడు. కథ ఇది, ప్రొడ్యూసర్ వీళ్ళు అండ్ డైరెక్టర్ అర్జున్ గారు అని. సో సర్లే కథ విందాం ఫస్ట్ అని వెళ్ళాను. కథ విన్నాక ఓకే సూపర్, స్టోరీ వైజ్ ఇట్ వాజ్ సెట్ అండి. అంటే లైక్ అర్జున్ గారి స్టైల్లో తీసినా ఇంకెట్లా తీసినా కూడా లైక్ ఐ ఫెల్ట్ స్టోరీ హ్యాడ్ ఇట్స్ మెరిట్ ఇన్ ఇట్. దాని తర్వాత ఇంకా అర్జున్ గారు వచ్చి అండ్ యూనో ఈజ్ బోయపాటి గారి శిష్యుడు. సో ఆయన విజన్, ఆయన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఆయనకి తెలిసిన నాలెడ్జ్, he put all of that together and made Devaki Nandan Vasudev what it is today. మదర్ విన్నారా కదా? లేదండి, అంటే అంతా ఓకే అనుకున్న తర్వాత వినింది. అంటే ఓకే అంటే విన్నారా కదా? బేసిక్గా వినింది. షీ డెంట్ హ్యావ్ ఫుల్ నరేషన్ బట్ షీ నోస్. అంటే కథ సెలక్షన్ మీ సోలో, మీ డెసిషనే? అవునండి. ఇప్పుడు అది ఇంత ముందేనా, ఇప్పుడైనా, ఫ్యూచర్లో అయినా? అంటే ఫస్ట్లో ట్రై చేశాను అందరినీ కూర్చోబెట్టి వినిపించి ఏంటి అది జగన్ పని అని తెలిసాక ఇంకా నేను తీసుకుంటే నేను బెటర్, నేను కూర్చొని ఓకే అనేసి ఇంకా ఎవరెవరు కూర్చోబెట్టారు ఫస్ట్ టైం? అందరిని నమ్రత ఆంటీని, మంజులా పిన్నిని, మాక్సిమం ఎవరిని కూర్చోబెట్టగలితే వాళ్ళని కూర్చోబెట్టి మీరేమనుకున్నారు అట్లా డిస్కషన్ జరిగి ఓకే అనుకున్నాక మళ్ళీ మిగతా వాళ్ళకి ఏదైనా నచ్చటం నచ్చకపోవటం అవన్నీ ఉంటాయి కదా. ఆ కన్ఫ్యూజన్ అసలు ఏ స్టోరీ ఓకే చేయలేకపోయాం. డిఫరెంట్ ఆఫ్ ఒక్కొక్కళ్ళ ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ. అండ్ అందరు క్లోజ్. సో ఎవరికి నో చెప్పాలన్నా నాకు ఒకలాగా ఉంటుంది. సో ఐ థాట్ ఇంకా దాని తర్వాత ఇదంతా కాదు, ఇది మనం ఇట్లా అయితే అసలు జరగదు ఈ పని.
సో హిట్ అర్ఫట్ మనం వెళ్ళిపోవడమే, ఒక డెసిషన్ మీద వెళ్ళిపోవడమే. అవును. అండ్ యాక్చువల్గా ఫస్ట్ సినిమా అయిపోయాక మహేష్ బాబు ఇచ్చిన కట్ అడ్వైస్ అదే, స్టోరీ వినేటప్పుడు నువ్వు ఒక్కడే విను, నువ్వు ఒక్కడే డెసిషన్ తీసుకో, అప్పుడే ఒక ఇది ఉంటుంది అండ్ యూ విల్ ఆల్సో డెవలప్ యువర్ ఇన్స్టింక్ట్ అని చెప్పారు. అవును, అంతే కదా, కరెక్ట్, అంతే కదా. ఇంకా అలా ఒకళ్ళ మీద ఒపీనియన్ మీద డెవలప్ అయిపోతే రేపొద్దున ఎగ్జాక్ట్లీ తీసుకోవడం కష్టం అవుతుంది. అవును. అండ్ ఏది జరిగినా అట్లీస్ట్ నేను తీసుకున్నాను కదా డెసిషన్ అని అదన్నా ఉంటుంది కంఫర్ట్. యూనో ఐ మీన్ ఇప్పుడు ఎవరు పక్క వాళ్ళు వినేసి అది వర్కౌట్ పోతే అయ్యో వాళ్ళ మాట విన్నాం కాబట్టి పోయిన సినిమా ఆ ఫీలింగ్ ఉంటుంది చూడాలి, అది ఇంకా వర్స్ట్. అది అట్లీస్ట్ యూర్ అండ్ సెక్యూర్, నా డెసిషన్ సరే ఓకే వాట్ ఎవర్ అనేది. సో అంటే అసలు బేసిక్గా సినిమా మీద మీకున్న ఏమాత్రం నాలెడ్జ్ ఉంది అసలు మీరు సినిమాల్లోకి వచ్చేసరికి? సో సినిమాకి వచ్చే ముందు నేను యాక్టింగ్ క్లాసెస్ బాగా హెవీ చేశాను. అంటే నేను సింగపూర్ బోర్డింగ్ స్కూల్కి వెళ్ళాను, 7th నుంచి 12th దాకా అక్కడే. అండ్ అక్కడ మాకు థియేటర్ క్లాసెస్ ఉండేవి. సో చదివింది కూడా GCSE IB సబ్జెక్ట్స్. సో లైక్ ఒక మంచి లెవెల్లోనే ఉంటుంది థియేటర్ అంటే అక్కడ. అది ఫినిష్ చేసుకొని కాలేజ్ డిగ్రీ కూడా ఫిల్మ్ డిగ్రీ అయినది. సో టెక్సస్ ఆస్టిన్లో 4 years అండర్ గ్రాడ్. సినిమా మీద ఐడియా ఉంది అక్కడ, అంటే మేకింగ్ మీద ఐడియా ఉంటుంది. బట్ ఇక్కడ మన ఆడియన్స్ వాళ్ళ టేస్ట్లు, ఏ కథ యాక్సెప్ట్ చేయాలి, ఇప్పుడు ఏం నడుస్తున్నాయి, దేనికి జనాలు యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు, దేనికి ఇవ్వట్లేదు, వీటన్నిటిని కూడా చూసుకోవాలి కదా మీ కథని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు. సో నేను ఫస్ట్ తిరిగి వచ్చినప్పుడు కూడా అదే ఇన్సెక్యూరిటీ ఉండేది నాకు. ఇప్పుడు నాకు ఎలా ఏంటి డైలాగ్ పైన గ్రిప్ ఉందా లేదా అవన్నీ ఉండేవి. సో కాలేజ్ ఫినిష్ చేసిన వెంటనే నేను వైజాగ్ 3 months వెళ్ళాను సత్యానంద్ గారి దగ్గర. అందరు వెళ్ళేది అక్కడికి కదా. సో ఆయన దగ్గర కూడా లైక్ ఆయన నాకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఓకే తెలుగు డైలాగ్స్ చెప్పగలను, నో ప్రాబ్లం, అంత ఆక్వర్డ్గా ఏం లేదు అని. ఆ మెమరీ పవర్ కానీ ఇవన్నీ. అండ్ అక్కడ 3 monthsలో వైజాగ్లో ఉండటం కూడా లైక్ అక్కడ ఏం జరుగుతుందని నాకు క్లియర్గా తెలిసిపోయింది. లైక్ జనాలు ఎట్లా ఉంటున్నారు, ఎలా చూస్తున్నారు సినిమాలు. ఎందుకంటే అక్కడ యాక్టింగ్ క్లాస్ ఫ్రెండ్స్ మేము తిరిగేవాళ్ళం బాబు, ఇటు అటు తిరుగుతూ. అండ్ థియేటర్కి వెళ్ళి అక్కడ లోకల్ ఆడియన్స్ ఎలా అనేది. ఎందుకంటే దానికంతా ముందు మనం ఏదో అక్కడ బాక్సెస్ అనేవి ఉండేవి కదా థియేటర్లో, బాక్స్ సీట్లో చూడటం అనేది మనకేం అర్థం కాదు. ప్లస్ నాకు పెద్ద అడ్వాంటేజ్ అంటే సంక్రాంతికి నేను ఎప్పుడు తిరుపతికి వెళ్తూ ఉంటాను, మా ఊరు దిగుమాకి. అది మా నాయనమ్మ రూల్. అది నాకున్న ఒక ఫ్రీడమ్ ఏంటంటే 15th నేను చిత్తూరు టౌన్కి వెళ్ళి సినిమాలు చూడొచ్చు అక్కడ. ఓకే. సో అక్కడ బాగా గట్టిగా తెలిసేది దేనికి రెస్పాన్స్ వస్తుంది, దేనికి రావట్లేదు. ఆ ఫస్ట్ డే సంక్రాంతి టైంలో సినిమాలు రిలీజ్ అయ్యే ఆ ఎనర్జీ కానీ జోష్ కానీ ఇంకెక్కడ కనిపించదు. అది ఎక్కడ విజువల్ మూమెంట్ వస్తుంది, ఎక్కడ రావట్లేదు, ఎక్కడ హై వస్తుంది. సో ఇవన్నీ ఇప్పుడు మీకు ఆడియన్స్ కూడా ఎలా ఉంటున్నారు జనరల్ గా అనేది కొంచెం అర్థం అవుతుంది. మార్నింగ్ షోకి నైట్ షోకి బాగా తేడాగా ఉంటుంది ఆడియన్స్ మెంబర్స్ లో. సో ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టి మీకు కథలు సెలెక్ట్ చేసుకోవాలి కొంచెం. కానీ కథ వినేటప్పుడు ఇవన్నీ మాక్సిమం నేను ట్రై చేస్తాను, నాట్ టు పుట్ టూ మచ్ ఇన్ మై హెడ్ అనేది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కథ పరంగా ఎంటర్టైన్ చేస్తుందా లేదా లైక్. సో ఐ ట్రై మాక్సిమం ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాను. కథ నచ్చితే అప్పుడు నా క్యారెక్టర్ ఏంటి, నాకు చేయడానికి ఏమన్నా ఉందా, అవన్నీ ఉంటాయి. ఎందుకంటే నా మోటివేషన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా లైక్ ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఫస్ట్. బట్ ద సేమ్ టైమ్ మీకు సరిపోదా? అది కొంచెం తక్కువే. సరిపోదా అనేది పక్కన పెట్టేస్తాను. నాకు స్కేల్ అనే పిక్చర్ అనేది ఇంపార్టెంట్ కదా. అంటే నేను స్కేల్ గురించి మాట్లాడలేదు, మీ ఏజ్, మీ బాడీ లాంగ్వేజ్, వీటన్నిటి సంబంధించి. నా ఏజ్ పరంగా సెట్ అవ్వాలి అనేది డెఫినెట్గా చూస్తాను. బట్ ఇట్స్ ఆల్సో ఛాలెంజ్ అండ్ కిక్ ఫర్ మీ. లైక్ ఐ డోంట్ థింక్ ఇలానే చేయాలని ఉంది, ఇది నా కంఫర్ట్ జోను, యూనో లైక్ ఇది నాకు సెట్ అవ్వదు అని అలా ఏమో ఆలోచించింది. ఈ క్యారెక్టర్ కొంచెం కొత్తగా ఉందా లేదా, స్టోరీలో కిక్ ఉందా, లేకపోతే ఎంటర్టైనింగ్ ఉందా, లేకపోతే అట్లీస్ట్ మూవింగ్గా ఉందా లేదా, ఆ జానర్ పరంగా కరెక్ట్గా ఉందా, అలా ఆలోచిస్తాను అంతే. ఎందుకంటే నాకు కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మోటివేషన్ టు కమ్ ఇస్ టు డూ ఎవ్రీథింగ్. యూనో నేను ఒక కొత్త యాక్టర్గా అన్నీ చేయాలని, ఒకటే చేయాలంటే బోర్ కొట్టేస్తాం మనకు కూడా. అంటే మీరు సింగపూర్లో బోర్డింగ్ స్కూల్లో థియేటర్ క్లాసెస్ తీసుకోవడం వల్ల సినిమా మీద ఇంట్రెస్ట్ వచ్చిందా, లేకపోతే మహేష్ బాబు గారు సినిమాలో ఉండడం వల్ల మీ మద్దతు కూడా, మీ ఫోర్ ఫాదర్స్ అంటే కృష్ణ గారు సినిమా ఉండడం వల్ల ఆ సినిమా ఫ్యామిలీగా మీకు సినిమా మీద ఇంట్రెస్ట్ వచ్చిందా? సో ఇట్స్ కాంబినేషన్ అది. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు నాని సినిమాలో నాకు చిన్న రోల్ ఇచ్చారు, ఆయన ఫ్రెండ్ రోల్, దీపక్ అనే క్యారెక్టర్.
అక్కడ ఇదేదో బాగుందని అనిపించింది. మేకప్ పడింది, మేకప్ పడింది. లైక్ ఆ ఫస్ట్ టేస్ట్ అంటారు చూడండి, ఆ రుచి చూపించారు అక్కడ. సో ఇదేదో బాగుంది. లైక్ ఐ వాజ్ ఏబుల్ టు లైక్ అక్కడ ఎంతసేపు ఉన్నా నాకు బోర్ కొట్టలేదు, స్ట్రెస్ అనిపించలేదు. ఆ ఏజ్లో అట్లా వెళ్ళిపోయింది అది. ఆడుతూ పాడుతూ అయిపోయింది సినిమా. అండ్ నాకు సెట్లో ఉండటం అనేది చాలా ఇష్టంగా ఉండేది ఆ టైంలో. ఏం చేసినా చేయకపోయినా అక్కడ కూర్చుంటే చాలు, లైక్ ఒక పీస్ఫుల్గా ఉంటుంది నాకు. సో అది ఫస్ట్ పడిపోయింది. అండ్ దాని తర్వాత పెద్దగా సీరియస్గా తీసుకోలేదు, ఎందుకంటే ఏదో చిన్న రోలే, చిన్నది, ఎంత ఫ్యామిలీ ఉన్నా లైక్ వాటెవర్ కదా. దెన్ సింగపూర్కి వెళ్ళాక లైక్ వన్ ఐ వాజ్ డూయింగ్ థియేటర్ క్లాసెస్, అక్కడ నాకు లైక్ ఐ వాజ్ డూయింగ్ వెల్ అనమాట. అక్కడ ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఇంకా సీరియస్గా తీసుకుంటూ అలా 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 ఇట్ జస్ట్ బికేమ్ గ్రాడ్యువల్గా 10th క్లాస్కి వచ్చాక నేను ఇదే చేస్తానని డిసైడ్ అయిపోయాను. ఫస్ట్ ఎవరికి చెప్పారు, అమ్మకా నాన్నకా? నాన్నకే చెప్పుకుంటాను. చెప్పుంటానా? నాకు సరిగ్గా గుర్తులేదు ఎవరికో చెప్పాను. బట్ దే ఆల్ హ్యాడ్ అన్ ఐడియా అండి. కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అబ్బాయికి, చేస్తాడేమో అని డౌట్ ఉండేది. అండ్ 10th క్లియర్గా చెప్పాను, ఎందుకంటే ఆ టైంలోనే కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా అందరూ, ఏ సబ్జెక్ట్ పిక్ చేయాలి ఇది అదే. సో నేను అందుకే నాన్నకి చెప్పుకుంటానేమో అని అనుకుంటున్నాను. బట్ మీది ఒక కార్పొరేట్ సామ్రాజ్యం ఉంది మీకు. మీ గ్రాండ్ ఫాదర్ స్టార్ట్ చేసింది, మీ ఫాదర్ కంటిన్యూ చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మీరే ఇక్కడ చేయాలి దాన్ని. అది దట్ ఈస్ ఇట్స్ ఆన్ మెరిట్. ఇంకా అంటే లైక్ నేను ఇక్కడ స్టాప్ చేసి అక్కడికి వెళ్ళానంటే చైర్మన్ సీట్ ఇవ్వటం అట్లా ఉండదు. చైర్మన్ సీట్ క్వశ్చన్ కాదు, బట్ ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాల్సిన బాధ్యత అయితే కొంచెం ఉంటుంది. లైక్ నేను ఏం చేసినా వదిలేసేంత బిజినెస్ కాదు కదా అది. అది ఇప్పుడు వేసిన మీ ఫాదర్ వేసే ఫ్యూచర్ ప్లాన్స్ ఒక 20 years 30 years ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి. సో అందులో ఎలా అంటే ఇప్పుడు వీఆర్ అ ప్రమోటర్ ఇన్ ద బిజినెస్ అనుకోవచ్చు, ఎందుకంటే వీఆర్ ప్రొఫెషనల్స్. అది న్యాచురల్ అలాగే ఉంటుంది. సో నాకు తెలిసి కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఆ ప్రమోటర్ లెవెల్లో చూస్తాను, కానీ లైక్ మేనేజ్మెంట్లో దూరం. యు నో వాట్ ఐ మీన్. అది బట్ బిజినెస్ ప్లాన్స్, బిజినెస్ ఎక్స్పాన్షన్స్, బిజినెస్ డీల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఉంటాయి, అంటే అవన్నీ గురించి ఐడియా ఉంటాయి, డిస్కషన్ జరుగుతాయి. బట్ అదే చెప్తున్నా, ఒక బోర్డ్ లెవెల్, ఒక ప్రమోటర్ లెవెల్లో నుంచి చూస్తాను. ఇప్పుడు ఎంటర్ అయ్యారా, అందులో ఎంటర్ అవ్వలేదు ఇప్పటివరకు? అదే లైక్ ఐల్ బీ అబ్జర్వింగ్. లైక్ ఇప్పుడు యాజ్ అ బోర్డ్ మెంబర్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ అండ్ సజెస్ట్ ఐల్ డూ, బట్ ఐఎమ్ నాట్ ఇన్ మేనేజరియల్. వెళ్తుంటారా బోర్డ్ మీటింగ్కి? వెళ్తాను. ఓకే ఓకే. సో ఆల్రెడీ అందులో ఉన్నారు అయితే. అంటే మీరు చెప్పినట్టు ఐ కాంట్ జస్ట్ ఫుల్లీ లీవ్ ఇట్ కదా. యూ కాంట్. ఎగ్జాక్ట్లీ అదే కదా. ఇప్పుడు మీకు ఎంత పెద్ద హీరో అయిపోయినా కూడా అది ఇట్స్ నాట్ ఎ స్మాల్ కదా, అది చాలా పెద్ద సామ్రాజ్యం కదా. అది ఎప్పటికీ కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అక్కడ. నేను ఏం చేసినా చేయకపోయినా ఆ ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఉంటుంది. ఉండాలి. దట్ ఈస్ మై లైవ్లీహుడ్ యూ థింక్ అబౌట్. అంటే లైక్ మదర్ ఇన్వాల్వ్ అవుతారు, మదర్ ఇన్వాల్వ్ అవరా? అసలు మదర్ ఇన్వాల్వ్ అవరా? ఇప్పుడు నాకు కూడా సినిమాలో లైక్ ఐమ్ ఏబుల్ టు అంటే లైక్ మంచి సినిమాలు చేయాలని ఇంట్లో కూర్చోగలుగుతున్నా అంటే బికాజ్ అది ఉంది కాబట్టి. అదే కదా, నాకు సర్వైవల్ పైన ఇది లేదు. సర్వైవల్ మీకు అసలు సర్వైవల్ ప్రాబ్లం ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఐ డోంట్ నీడ్ టు మేక్ డెసిషన్స్ ఇన్ మూవీస్ ఆల్సో థింకింగ్ అబౌట్ సర్వైవల్. సో అది నాకు ఒక పెద్ద అడ్వాంటేజ్ యాక్చువల్లీ. బట్ సర్వైవల్ ప్రాబ్లం ఇక్కడ సర్వైవ్ అవ్వాలి. ఇక్కడ సర్వైవల్ ప్రాబ్లం ఉంది కదా. అక్కడ ఎస్టాబ్లిష్డ్ అది. అంటే సర్వైవల్ అంటే ఐ మెంట్ ఇన్ మోర్ లైక్ హంగర్, లైక్ ఇన్ బేసిక్ హ్యూమన్ లెవెల్, వాట్ ఎవర్ నేమ్ ఇట్ ఈస్. మీరు సర్వైవల్ అనండి, హంగర్ అనండి, ఏదోనండి, బట్ ఇక్కడ నిలబడాలి, ఇక్కడ ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టిన తర్వాత దాన్ని ఎలా అయితే సక్సెస్ఫుల్గా రన్ చేసి ప్రూవ్ చేసుకుంటారు, ఇక్కడ కూడా ఎంటర్ అయిన తర్వాత హీరోగా ప్రూవ్ చేసుకోవాలి, సక్సెస్ కొట్టాలి. అదే. ఈ ప్రాసెస్లో ఇంటి నుంచి వచ్చే సపోర్ట్ ఏంటి? మదర్ ఏం చేస్తుంటారు? ఎలాగా? మదర్ కూడా కొంచెం మొదట ప్రొడక్షన్ అది కొంచెం చూసినట్టున్నారు కదా. అవునండి, హీరో సినిమా ఆవిడే చూసింది మొత్తం. అవును. సో హౌ మచ్ ఎవర్ షీ సేస్ ఐ డోంట్ వాంట్ టు బి ఇన్వాల్వ్డ్ అని ఆవిడే అంటది. వచ్చి అంతా చూసేది కూడా ఆవిడే. తప్పదు కదా. సో ఇట్స్ లైక్ ఇట్స్ దట్ మదర్ ఇన్స్టింక్ట్ అంటాం. అది ఏం జరిగినా ఏమైనా లైక్ అంటే ఉంటుంది కదా దృష్టి. ఎగ్జాక్ట్లీ. ఏం చేస్తున్నాడు, ఎలా ఉందో, మళ్ళీ ఏమైనా అవుతుందేమో అవన్నీ ఉంటుంది కదా. అండ్ ఆవిడ గురించి చెప్పాలండి ఒకసారి. లైక్ ఐ వాజ్ సపోజ్ టు డూ వన్ ఫిల్మ్ బిఫోర్ హీరో. ఫర్ వాట్ ఎవర్ రీజన్ అది వర్క్ అవ్వలేదు. ఆ టైంలో ఏదో బాంబేలో ఉన్న ఏదో లుక్ టెస్ట్ జరుగుతుంది, ఏం సరిగ్గా జరగట్లా. నాకు పిచ్చి టెన్షన్ వచ్చేసింది ఆ టైంలో. ఏంటి సినిమా ఇట్లా అయిపోతుంది, డెబ్యూ సినిమా, అసలే ఇది అయ్యేటట్టు కాదేమో అని నేను ఆ డిప్రెషన్ అనలేము, కానీ ఆ సాడ్నెస్ కొంచెం ఉండింది మైండ్లో. ఏం జరుగుతుందో బాబు అని. నేచురల్ ఉంటుంది. సడన్గా షీ కాల్, ఎట్లా జరిగింది, ఏం జరిగింది అని కాల్ చేసింది ఈవినింగ్. అంతా బాగానే జరుగుతుంది సార్, ఏదో చూద్దాంలే.
ఊరిని అలా సాఫ్ట్గా చెప్పేసి ఫోన్ పెట్టేసా. బట్ ఐ థింక్ షీ జస్ట్ కాట్ ఇట్ ఇన్ మై వాయిస్ ఏంటో లైక్ షీ న్యూ స్టేట్ ఏదో సంథింగ్ ఇస్ రాంగ్ అని. నేను హైదరాబాద్కి వెళ్ళే లోపల అది క్యాన్సిల్ అయిపోయి షీ టుక్ దిస్ థింగ్ టు ఫైండ్ ద నెక్స్ట్ పిక్చర్ అనేది. అండ్ అలా హీరో సెట్ అయిపోయింది. ఇట్స్ లైక్ సమ్ మూమెంట్స్ ఆర్ జస్ట్ లైక్ మ్యాజికల్ అండి. అది ఏంటో లైక్ ఓన్లీ మదర్స్ విల్ నో దర్ కిడ్స్ ఏంటో. మీ గ్రాండ్ ఫాదర్ కృష్ణ గారిని ఎంతవరకు ఏ ఏజ్ దాకా చూసారు? అంటే కృష్ణ తాతయ్యతో ఎలా అంటే లైక్ నాకు ఎప్పుడు ఆయన స్టార్ లాగే కనిపించారండి. నాకు ఇంట్లో మనిషి ఎలా కనిపిస్తారు, కనపడరుగా? అదే ఏంటో తాతలాగే ఉంటారు. అట్లానే అనుకుంటాం కానీ నాకు ఎప్పుడు లైక్ ఆయన ఒక ఎత్తులోనే కనిపించారు. ఎందుకంటే మేబీ చిన్నప్పుడు కానీ లైక్ పెరిగేటప్పుడు ఆయన లైక్ కొంచెం టచ్ లైక్ ఇట్ వాస్ వెరీ లెస్ కంపేర్ టు మా అదర్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎందుకంటే ఆయన ఎప్పుడు బిజీగా ఉండేవారు. నేను ఎప్పుడైనా హాలిడేస్కి వస్తాను సింగపూర్లో. ఎగ్జాక్ట్లీ హాలిడేస్ వచ్చేటప్పుడు కూడా 2 weeks 3 weeks అప్పుడు ఒకసారి 2 సార్లు కలుస్తాం అంతే. సో ఇట్ వాస్ అటాచ్మెంట్ లేదు. అదే లైక్ అటాచ్మెంట్ అంటే నాకు కొంచెం ఉండేది ఇది లైక్ ఓ కృష్ణ తాతయ్య వచ్చారు యూనో ఐ మీన్. ఆ స్టార్డమ్ నాకు తాకేది ఏంటో లేదు. సో అలా ఉండేది మా రిలేషన్షిప్. అండ్ కానీ సినిమాకి దగ్గర వచ్చేటప్పుడు కానీ వీ స్పెంట్ లాట్ ఆఫ్ టైం. ఆయన ఆఫీస్కి పిలిచి ఏం జరుగుతుంది ఏంటి ఆ టైంలో కొంచెం వీ గాట్ ఎ లిటిల్ క్లోజర్. బట్ స్టిల్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ యూనో లైక్ ఓ మ్యాన్ ఒక సూపర్ స్టార్ పక్కనే ఉన్నామని. అది మా మహేష్ మామ పక్కన ఉండదు అది. కానీ అదే ఇంపార్టెంట్. మేనమామే మేనమామ మేనల్లుడు బంధం దట్ ఈస్ వెరీ డిఫరెంట్. సో అది ఎలా ఉంటుంది మీ మధ్యలో? అది చాలా ఫన్నీగా నార్మల్గా ఉంటుంది. ఆయన ఎలా ఉంటాడో మిగతా వాళ్ళతో నాతోనే అలానే ఉంటాడు. లైక్ నా పైన జోకులు వేస్తాడు. సో ఆయనతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా నార్మల్గా చాలా ఫ్రీగా ఏమీ ఉండదు మైండ్లో. సరే సినిమాలు రాకముందు ఎలా ఉండేది? అదే సినిమాలు రాకముందు ఎలా ఉండేదో సినిమాల తర్వాత కూడా అలానే ఉంది. అక్కడ పెద్దగా చేంజ్ అసలు ఏం లేదు. సో సినిమాకి రాకముందు నేను చిన్నప్పుడు పెరిగేటప్పటి నుంచి చూశాడు మహేష్ నన్ను లైక్ లిటరల్గా. సో కలిసినప్పుడు మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడం చిన్నప్పుడు ఇచ్చేవాడు ఎక్కువగా. ఇప్పుడు తగ్గిందా? ఎందుకంటే మేము కూడా పెరిగిపోయాం కదా. ఇంకా పెరిగాక గిఫ్ట్లు ఇవ్వటం అనేది చాలా కష్టం లేదు. ఏమి ఇచ్చారు గిఫ్ట్లు చిన్నప్పుడు? టాయ్స్ అయినా ఇంకా మోర్ దాన్ టాయ్స్? మోస్ట్లీ టాయ్స్. ఐ థింక్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఐ గాట్ ఏదో నేను 16 years అప్పుడు ఐఫోన్ కొనిచ్చాడు. దట్ వాస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఐ గాట్ ఫ్రమ్ హిమ్ అండ్ ఇట్ వాస్ వెరీ స్పెషల్ అట్ దట్ టైమ్ బికాజ్ ఐఫోన్ అనేది ఇట్ వాస్ లైక్ అ వెరీ న్యూ టెక్నాలజీ. అవును. సో somehow he got it from somewhere and gave it to me. ఇప్పుడు వెరీ ఆఫెన్ కలుస్తుంటారా? ఈ మధ్యన కొంచెం తగ్గింది. నేను ఒకసారి సినిమాకి ఎంటర్ అయ్యాక బిజీ అయిపోయి ఆయన ఎప్పుడు బిజీగానే ఉంటారు. సో అది కొంచెం తగ్గింది. అండ్ ఇప్పుడు ఈయన రాజమౌళి గారి సినిమాకి బాగా లైక్ వర్క్ చాలా గట్టిగా జరుగుతుందండి దానిపైన. ఫుల్లీ ఇన్ దట్. మరి ఇప్పుడు మీరు సినిమాల్లోకి వస్తానంటే ఏంటి ఇచ్చిన అడ్వైస్? యూజువల్గా వెళ్ళమని గో హెడ్ అని అంటారు. బట్ మోర్ దాన్ దట్ ఏమైనా అంటే ద బిగ్గెస్ట్ థింగ్ టోల్డ్ మీ వాజ్ బిగ్గెస్ట్ టిప్ కానీ ఈజ్ లైక్ నువ్వు ఫస్ట్ యూ హ్యావ్ టు బి వెరీ థిక్ స్కిన్డ్ అని చెప్పాడు. వచ్చేటప్పుడు ఇండస్ట్రీలో ఉండాలంటే థిక్ స్కిన్ అని చెప్పారు. నువ్వు గట్టిగా ఉండాలి. యూ నీడ్ టు బి కాన్ఫిడెంట్ అండ్ గో విత్ ఆల్ యువర్ హార్ట్ అని చెప్పారు. బ్లైండర్ చేసుకొని వెళ్ళిపో ఫస్ట్ ఆఫ్ ఆల్ అని. సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ దిస్ థింగ్ ఐ గాట్ ఫ్రమ్ హిమ్. ఎందుకంటే లైక్ ఫస్ట్ వచ్చేటప్పుడు ఎవరేమన్నా మనం కొంచెం సెన్సిటివ్గా తీసుకుంటాం కదా. న్యాచురల్లీ. ఎగ్జాక్ట్లీ. సో లైక్ దట్ అడ్వైస్ హెల్ప్ మీ లాట్. అంటే పెద్దగా పట్టించుకోవద్దు, వర్క్ పైన ఫోకస్ చేసుకోండి. ఇది అందరూ మహేష్ బాబు వైట్ స్కిన్ అనుకుంటారు, ముందు థిక్ స్కిన్ కావాలన్నమాట. డెఫినెట్లీ. ఆయన చాలా గట్టి మనిషి. బయట చూపించరు ఆయన, కానీ చాలా గట్టి మనిషి. అసలు బయటకి ఎక్స్పోజ్ అవ్వడు కదా ఆయన ఎక్కువ. అంటే ఈవెన్ ఎక్కడైనా కనిపించినా కూడా చాలా మంది ఏదో సాఫ్ట్గా అనుకుంటారు, కానీ ఆయన చాలా గట్టి మనిషి. మరి మామయ్య గట్టి మనిషి కదా, చిన్నప్పుడు ఎప్పుడైనా అల్లరి చేస్తే దెబ్బేశారా? అట్లా గట్టి మనిషి అంటే హీ కెన్ టేక్ థింగ్స్, హీ కెన్ హ్యాండిల్ ఇట్ వితౌట్ గెటింగ్ క్రష్డ్ అనేది. మెంటలీ వెరీ స్ట్రాంగ్. మరి ఇప్పుడు ఫస్ట్ సినిమా అయిపోయింది, ఇప్పుడు ఈ సినిమా అయింది. ఇప్పుడు కేర్ తీసుకోవడం కోసం ప్రోడక్ట్ ఆయనకి చూపించడం కానీ, లేదా అమ్మకి చూపించడం కానీ, నాన్నకి చూపించడం కానీ. సో ఇది ఫుల్గా కంప్లీట్ చేసి అంతా రెడీగా ఫైనల్ కాపీ రెడీ అయ్యాక అందరికీ చూపిస్తాం అన్నట్టు. అప్పుడు మరి అందరూ తలో సలహా ఇస్తారు. అవును. ఇంకా దాన్ని తీసుకొని ఈసారి ఏంటంటే ఇప్పుడు ద డెసిషన్ మేకింగ్ ఇస్ డైరెక్టర్స్ అనేది నేను ఎప్పుడు నమ్ముతాను. అది నాకు
నాకు తెలిసి మహేష్ బాబు నుంచే వచ్చింది. లైక్ ఒకసారి సెట్కి వెళ్ళాక స్టార్ట్ చేశాక ఆ ఫుల్ విజన్ అనేది తెలిసే డైరెక్టర్కి ఒకటికే. నేను నా క్యారెక్టర్లో ఉంటాను, నా క్యారెక్టర్ పరంగా చూస్తాను, కానీ బిఫోర్ ఆఫ్టర్ దాని తర్వాత ఏంటనేది అంతా లైక్ ఈయనకే తెలుసు. టోటల్ మూవీ విజన్ ఉండేది డైరెక్టర్. ఎగ్జాక్ట్లీ. లైక్ ఇప్పుడు ఎమోషన్ ఏదన్నా లైక్ ఎమోషనల్ సీన్ చేసేటప్పుడు ఎక్కువ చేస్తున్నాం అనేది మనకి తట్టదు, డైరెక్టర్ తెలుసు. ఎందుకంటే దీనికి ముందు ఏం జరిగింది, దానికి అవన్నీ ఆలోచించి వచ్చి మనకి చెప్తారు, కొంచెం తగ్గిస్తే బెటర్, లేకపోతే కొంచెం ఇంకా హైపర్కి వెళ్తే బెటర్ అనేది. అవన్నీ మనకు అంత క్లారిటీ ఉండదు, ఎందుకంటే మనం ఆ మూమెంట్లోనే ఉంటాం. సో దట్స్ వై ఐ ఫీల్ లైక్ డైరెక్టర్స్ వర్డ్ షుడ్ బి ద ఫైనల్, బికాస్ హీల్ ఓన్లీ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ బిఫోర్ ఆఫ్టర్. కానీ ఇక్కడ ఎందుకు ఎంత కావాలి, అక్కడ ఎందుకు అంత కావాలి అనేది ఈయనకే అర్థం అవుతుంది. సో బెటర్ టు జస్ట్ గో విత్ దిస్ ఫ్లో అనేది ఇట్స్ లైక్ వన్ థింగ్. ఫాదర్ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, ఆయనకి బోల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పరిచయాలు ఉన్నాయి. ఆయన తలుచుకుంటే ఒక పెద్ద డైరెక్టర్ని, ఒక పెద్ద స్టోరీని తీసుకొచ్చి మిమ్మల్ని చాలా గ్రాండ్గా లాంచ్ చేస్తే బాగుంటుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాన్న ఇలా చేస్తే బాగుంటుంది. ఐ ఆల్వేస్ ఫెల్ట్ కొత్త డైరెక్టర్స్తో చేస్తేనే కొత్త స్టోరీలు వస్తాయని ఫస్ట్ నేను నమ్ముతాను. లైక్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఆర్ లైక్ సేమ్ జానర్లోనే కొంచెం ఏదన్నా కొత్తగా చూపించాలంటే కొత్త వాళ్ళతోనే వెళ్ళాలి కదండి. స్టోరీస్ వచ్చేవి కూడా కొత్త వాళ్ళ దగ్గర నుంచి. సో కానీ ఇంతకుముందు ఎవరు ఇంట్రడ్యూస్ అయినా బిగ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, మీ మావయ్య రాఘవేంద్ర గారు ఇంట్రడ్యూస్ చేశారు, రామ్ చరణ్, మన పూరి జగన్నాథ్ ఇంట్రడ్యూస్ చేశారు, ఎన్టీఆర్, రాజమౌళి ఇంట్రడ్యూస్, ఇట్లా అందరూ పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద బ్యానర్లు చేశారు. సో ఆ థాట్ ప్రాసెస్లో ఎప్పుడు ఆలోచించలేదా? అంటే వీ ట్రైడ్ ఆల్మోస్ట్ దిల్ రాజ్ సార్తో ఒక సినిమా ఆల్మోస్ట్ జరిగింది, బట్ ఇట్ డెంట్ గో త్రూ ఫైనలీ ఫర్ వాట్ ఎవర్ రీజన్. సో దాని తర్వాతే కొన్ని రోజుల తర్వాత హీరో సెట్ అయింది. అంటే ఫలానా డైరెక్టర్ అని చెప్పి లేదు, ఫలానా డైరెక్టర్ అనేది నేను ఎప్పుడు ఫిక్స్ అవ్వలేదు. అండ్ మా ఫ్యామిలీ కూడా లైక్ వాళ్ళు ఎప్పుడు అట్లా ఒక పెద్ద డైరెక్టర్తో చేస్తేనే అనేది అది ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్కి పూరి జగన్నాథ్ గారితో చేశారనుకోండి, క్రేజీగా ఉంటుంది కదా. అలా చేయాలంటే మీ ఫాదర్ ఎంటర్ అవ్వాలి ఫీల్డ్లోకి, అవునా కదా? ఫాదర్ అనే ఎంటర్ అవ్వాలి, నాకన్నా కొంచెం ఒక స్థాయికి రావాలి, నన్ను ఒక స్థాయికి అది కాదు. అది టైం పడుతుంది, ఇది ఈజీ కదా. ఈజీ డెఫినెట్లీ, బట్ దట్స్ వాట్ దట్ విల్ బికమ్. అది ఎలా అయిపోద్ది అంటే కొంచెం ఇర్రెస్పాన్సిబుల్ అయిపోద్దేమో అని. ఆయన ఐడియా ఏంటి మీ మీద, అసలు మీ ఫాదర్ ఐడియా ఏంటి మీ మీద? సో మా ఫాదర్ నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేసారండి. ఈ సైడ్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఐ డోంట్ కేర్ అని. కానీ కరెక్ట్గా చేయి, లైక్ కష్టపడాలి, డోంట్ డూ ఇట్ లైట్లీ ఇస్ ద ఓన్లీ థింగ్ ఈ సైడ్. సో నేను ఫిల్మ్స్లో ఇంట్రెస్ట్ ఉన్నాను అప్పుడు, గో డూ ఇట్, నో ప్రాబ్లం అన్నాడు. జస్ట్ మేక్ షూర్ యూర్ నాట్ యూర్ డూయింగ్ ఇట్ విత్ ఫుల్ కమిట్మెంట్ అనేది. దట్ ఈస్ ఇస్ ఓన్లీ థింగ్. ఫిల్మ్ అయినా బిజినెస్ అయినా ఏదైనా నువ్వు కమిట్మెంట్తో చేసి నువ్వు ఏదైనా చేసుకోవాలి. అంతేనా? ఒక 4-5 సినిమాలు ట్రై చేసి బిజినెస్లోకి వచ్చేస్తాడులే అని అనుకుంటాను. ఆయన అనుకున్నాడేమో, కానీ నేను అట్లా అనుకోవట్లే. నిలబడాల్సిందే ఇక్కడ, నిలబడాల్సిందే, దీని సంగతి చూడాల్సిందే. బికాస్ అంటే ఐ డోంట్ నో హౌ ఇట్ సౌండ్స్, బట్ నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. యునో లైక్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నేను చేయగలుగుతాను, ఎంటర్టైన్ చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ అనే వచ్చాను. లేకపోతే మనం కాన్ఫిడెన్స్ లేకపోతే అసలు ఏ పని చేయలేం కదా. ఎగ్జాక్ట్లీ, నాట్ ఓన్లీ యాక్టింగ్, దట్స్ ట్రూ అండి. యాక్చువల్లీ ఒక బిజినెస్ అయినా ఏదైనా సరే ఏం చేయలేరు. ఇప్పుడు నాకు లెగసీ ఉంది కాబట్టి కూడా లైక్ ఐ మేడ్ షూర్ ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ, లైక్ డబుల్ చెకింగ్ ఎవ్రీథింగ్. లెగసీ జస్ట్ లైక్ విజిటింగ్ కార్డ్ ప్లస్ ఇట్స్ లైక్ ఒక రెస్పాన్సిబిలిటీ లాగా కూడా ఉంటుంది కదా. దట్ ఈస్ ఓకే. అంటే నాట్ ఫ్యాన్స్ పరంగా కాకపోయినా మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, యూనో లైక్ పేరుని తగ్గించకూడదు అని, పేరు పాడు చేయకూడదు. ఎగ్జాక్ట్లీ. సో వెదర్ ఐ మేక్ సంథింగ్ ఆఫ్ మై సెల్ఫ్ ఆర్ నాట్, ఐ షుడెంట్ రూయిన్ దట్ నేమ్. దట్ ఈస్ ద నంబర్ 1 థింగ్. సో దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ నంబర్ 1. నంబర్ 2, ఎంటర్టైన్ ద ఆడియన్స్, మేక్ షూర్ దే గెట్ దేర్ వర్త్ అనేది. వాళ్ళు నా పైన నా పేరు చూసి టికెట్ కొన్నారంటే ఆ వాల్యూ ఉండాలి దానికి. బట్ 10th క్లాస్ టైంలో మీరు రావాలి అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు. సో డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చేసారు. సో ఈ 10th క్లాస్ టైంలో డెసిషన్ తీసుకున్నప్పుడు కావచ్చు, డిగ్రీలో రావాలనుకున్నప్పుడు కావచ్చు, మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకునే ఉంటారు. సో నేను సినిమాకి సరిపోతాను, యాక్టివ్గా ఉంటాను అని అనిపించిందా? సో అది నా ట్రైనింగ్ అంతా పూర్తిగా కనిపించింది. బికాజ్ ఐ వాజ్ అంటే మీరు ఎన్నో సినిమాలు చిత్తూరులో చూసి ఉంటారు,
మన తెలుగు హీరోలు చాలామందిని సీనియర్ హీరోలు జూనియర్ అందరినీ చూసింటారు కదా. సో వాళ్ళని చూసిన తర్వాత మిమ్మల్ని మీరు కాల్కులేట్ చేసుకోవాలి. సో హీరో మెటీరియల్ ఉందా లేదా. ఐ ఫెల్ట్ లుక్స్ వైజ్ క్లాసిక్ గుడ్ లుక్స్ అనేది ఐ హ్యావ్ టు అ సర్టెన్ డిగ్రీ అనిపించింది. డిగ్రీ అక్కడ ఐమ్ గుడ్ అనిపించింది. ఓకే. బట్ మై బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఐ ఫెల్ట్ వాస్ నన్ను ఏ రకంగా తయారు చేసినా నేను బాగానే ఉంటాను. నాకు ఏ లుక్ ఇచ్చినా, ఏ హెయిర్ స్టైల్ ఇచ్చినా, ఏ గడ్డం లేకపోయినా నేను బాగానే ఉంటానని ఆ వర్సటిలిటీ అనేది ఐ ఫీల్ ఐ హ్యావ్ ఇన్ మై సెల్ఫ్. అందువల్ల స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వగలను. సో ఐ నో లైక్ నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను బాగానే ఉంటానని దీనిపైన నాకు మంచి కాన్ఫిడెన్స్ ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అపియరెన్స్. వెరీ గుడ్. అలా ఉండాలి, లేకపోతే అసలు. సో ఇంకేంటి అది దేవకీ నందన వాసుదేవ, దీని జోనర్ ఏంటంటే ఏం చెప్పగలుగుతారు? ఇట్స్ థ్రిల్లరా, ఫ్యామిలీ ఎంటర్టైనరా, యూత్ఫుల్ ఎంటర్టైనరా? ఇది ఒక ప్రాపర్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ అండి. యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్. అండ్ చాలా ఎమోషనల్గా ఉంటుంది, ఏడుపులు ఉంటాయి. సో మీరు అంత హెవీ షోల్డర్ మీద పెట్టుకుని క్యారీ చేయగలిగారా? అనుకుంటున్నాను నేను. అండ్ నేను చెప్పినప్పుడు అర్జున్ సార్ కూడా బోయపాటి గారి శిష్యుడు కదా, అవన్నీ ఆ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా క్లియర్గా కనిపిస్తుంటాయి సినిమాలో. చాలా లైక్ ఒక లాట్ ఆఫ్ డెప్త్ అండి. లైక్ నేను సరిగ్గా చెప్పలేను వీటి గురించి, ఎందుకంటే లైక్ ఆయనకే తెలుస్తుంది ఆ మిథాలజీ గురించి కానీ, ఆ టైం మెథాలజీ టచ్ ఉందా? చాలా బాగా. లైక్ డివినిటీ అనేది ఇస్ అ బిగ్ థీమ్ ఇన్ ద సినిమా. ఓకే, ఓకే. వెదర్ ఇట్స్ ద మదర్ క్యారెక్టర్, కొద్దిగా సోషియో ఫ్యాంటసీ అనుకోవాలా? సోషియో ఫ్యాంటసీ అనుకోవచ్చు, కానీ బట్ నాట్ టూ మచ్ ఫ్యాంటసీ ఎలిమెంట్. ఓకే. మరి బోయపాటి శిష్యుడు అంటే ఏదో మంచి ఆయుధం ఒకటి తయారు చేయాలి కదా మీకోసం, కత్తో కర్ర అలాంటిది ఏదో డిఫరెంట్గా తయారు చేయాలి కదా. ఆ కత్తులు కర్రలు ఉంటాయి, నాకని స్పెషల్గా లేదు. కానీ బిగ్గెస్ట్ వెపన్ ఆఫ్ ద సినిమా అయితే దేవదత్ గారు అండి. విలన్ కంసరాజ్ క్యారెక్టరైజేషన్ దేవదత్ సార్. నేను ఆదిపురుషులో హనుమంతుడి క్యారెక్టర్ చేశాడు. హీ ఈజ్ అన్బిలీవబుల్ సినిమాలో. ఆయన ఒక పిల్లర్ సినిమాకి ఫర్ షూర్. సో ఆ రేంజ్ యాక్టర్ని ఫేస్ చేసి ఇద్దరు ఫేస్ ఆఫ్ ఉంటుంది ఒకటి. సార్ అది ఎప్పుడు రిలీజ్? ఇది November 15th అండి. November 15th. హోప్ ఈ సినిమాతోటి మీరు యూ విల్ కంటిన్యూ యువర్ అట్లీస్ట్ లెగసీ కంటిన్యూషన్ అని అనకపోయినా అట్లీస్ట్ మీ యాంబిషన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకుని ఇక్కడ మరొక స్టెప్ మీ ఫౌండేషన్ని బలంగా వేసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ ఆల్వేస్.